అలాగే మనం చూస్తున్నాం అయోధ్య నుంచి లైవ్ వస్తుందండి. ఆలయాన్ని మనం చూస్తున్నాం, 70 ఎకరాల్లో నిర్మాణం అవుతుంది. 500 ఏళ్ల నుంచి జరిగిన ఒక పెద్ద ఫైట్కి ఈరోజు మనం అందరం సాక్షులుగా ఆలయం చూడండి ఎలా కనబడుతుందో. నేను ఇంకోటి చెప్పనమ్మా, జస్ట్ నా ఉద్దేశం, ఇన్ని రోజులకి నా భారతదేశం, నా హిందూ దేశం అనే ఫీల్ అవుతున్నా నేను. ఇన్ని రోజులకి స్వేచ్ఛ వచ్చినట్టుగా, ఫ్రీడమ్, ఇప్పుడు నిజమైన స్వాతంత్రంగా ఫీలింగ్ అన్నమాట. నేను అంటే ఇన్ని రోజులు మరి నిజంగా ఒక భావోద్వేగమైన క్షణాలు కదండి. చాలా అండి, చాలా. అందరికీ మళ్ళీ మా రాముడు వచ్చాడు మళ్ళీ అంటే వాడలా రాముడున్నా, ఇంట్లో రాముడున్నా, ప్రతి ఏడాది కళ్యాణం జరుపుకుంటున్నా ఆ వెలితి అనేది మాత్రం అందరికీ ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఇప్పుడు అది పరిపూర్ణం. రాముడు అంటే అయోధ్యలో ఉన్నాడు. మనకి తెలుగునాట భద్రాచలంలో. భద్రాచలంలో ఎక్కడ ఇది ఇప్పుడు అయోధ్యకి భద్రాచలంగా డిఫరెన్స్ ఏంటంటే ఆయన పుట్టింది పెరిగింది అక్కడే. ఈరోజు బాలరాముడిగా చూడడం అనేది ఎవరు అసలు అనుకోలేదు, బాలరాముడిగా ఆయన ప్రతిష్ఠించబడతారు అని. అంటే నేను ఒకటి విన్నానమ్మా, అది మరి అక్కడ వెలిసాటమ్మా. ఇప్పుడు ఈ బాబరు దండెత్తక ముందు ఆ ప్లేస్ లో వెలిసాట స్వామి. ఆ వెలిసాక దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టడమో, ఏదో ఆ డేరాల్లో ఏదో పెట్టడమో ఏదో చేశాట సంథింగ్. అందుకని బాలరాముడిని పెడుతున్నారట ఇప్పుడు. అది నేను విన్నది. బాలరాముడు అయినప్పటికి కూడా ఆ అవతారాలు మొత్తం అన్ని అవతారాలు, ఆ చెక్కిన శిల్పం అదంతా చూస్తుంటే ఇంకా అంటే ఇదే మనకి గర్భాలయంలో ఉండే ఇదే. కానీ రాముడు ఆలయం అనగానే మన సీతా లక్ష్మణ సమేత అంట, ఆంజనేయ స్వామి సమేతంగా అలా ఊహించుకుంటాం. కొంచెం విలక్షణంగా ఉంది. అంటే అక్కడ వెలిసాడని ఎవరో నేను అథారిటేటివ్ గానే విన్నాను. వెలిసాడు బాలరాముడుగానే వెలిసాట, స్వయంభూ. సో అందుకని అది పెట్టడం. ఇప్పుడు మనం భద్రాచలానికి వస్తే ఏమవుతుంది, స్వామి వెతుక్కుంటూ వస్తాడుగా దండకారణ్యం. అక్కడ మరి సీతమ్మ వారు ఉంది, అందరూ కలిసే వస్తారు. వచ్చినప్పుడు కదా తీసుకెళ్లిపోతాడు రావణాసురుడు. ఓకే అండి. అలాగే ఇక్కడ మనం చూస్తే అక్కడ రామకీర్తనలు కూడా అయోధ్య ఆలయం దగ్గర జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ గారు అయోధ్యలో అటెండ్ అయ్యారు. మరి కాసేపట్లో మోడీ గారు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా చిరంజీవి గారి దంపతులు ఇద్దరు వెళ్లారు. ఇంతకు ముందే మనం లైవ్ లో చూసాం, సూపర్ స్టార్ ఆయన రజనీకాంత్ గారు కూడా తమిళనాడు నుంచి వెళ్లారు. ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నిజంగా ఇంకా దగ్గరగా వెళ్ళి చూసిన వాళ్ళు నిజంగా ఒక అదృష్టవంతులుగా ఈరోజు భావించాలేమో. కానీ అమ్మా, ఇప్పుడు దీని వల్ల అందరిలో దాగిన ఆ భావోద్వేగం ఇప్పుడు అందరికి బయటపడుతున్నారు. ఇన్ని రోజులు అలా కప్పి పెట్టుకున్న వాళ్ళు దీని వల్ల ఏమవుతుందంటే అసలైన హిందుత్వం బయటకు వస్తుంది. ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు మేబీ ఆ టైంకి మేము కూడా చిన్నపిల్లలమే ఉండొచ్చు కదండి. 96 ఏళ్ళు కదా ఆయనకి. ఆయన ఇప్పుడు 96 ఏళ్ళు. ఆయన మొదలుపెట్టింది 92 తర్వాత ఆయన రథయాత్ర మొదలుపెట్టి అయోధ్య రామ మందిరం కోసం. అంటే ఈనాడు మనందరికీ ఈ జనరేషన్ లో చాలా మంది తెలియపోవచ్చు, కానీ ఆనాడు ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ఎల్కే అద్వానీ గారు చేసిన ఆ కార్యక్రమం ఇప్పుడున్న మోడీ గారు, లేదంటే బీజేపీకి సంబంధించిన, విహెచ్పికి సంబంధించి, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఆనాడు మొదలైన వాళ్ళందరూ. ఎందుకంటే ఆనాడు నెహ్రూ గారు అక్కడ పెట్టిన అంటే మసీదు కట్టిన తర్వాత అందులోకి వెళ్ళి చాలా మంది కరసేవకులు లేదంటే ఆ ఒక టీమ్గా ఏర్పాటైన వాళ్ళు వెళ్ళి రామ సీత విగ్రహాలు పెడితే వాటిని తీసేయమని ఆనాడు నెహ్రూ చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ దాన్ని మసీదును మూసేయమని కోర్టు చెప్పినప్పటికీ కూడా 48లో అనుకుంటా 48లో ఆయన ఆ గేట్లు తీయమని చెప్పడం, అంటే మసీదుకి యాక్సెస్ ఇవ్వడం. దీంతో ఒక రకంగా ఆనాడు కొంచెం కాంగ్రెస్ ఈ వ్యతిరేకతను ఎదుర్కొంది. స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అంటే పార్టీల పరంగా చూస్తే కనుక రాజకీయంగా కూడా చాలా తీవ్ర రూపం దాల్చింది అని చెప్పాలి. ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యారమ్మా హిందువులు. సో మొత్తంగా అయితే మరి కాసేపట్లో నిర్మాణం జరగబోతుంది.